వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నందు రాపోల్ గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరోపక్క డిస్ట్రిబ్యూటర్, హీరో. సో రకరకాల తన పాత్రను పోషిస్తూ ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 3 years బ్యాక్ మనం మాట్లాడుకోవడం. అవునండి, 2019 కరోనా టైంలో జగదేక వీడతలు సుందరి 30 years సందర్భంగా మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు జూమ్ మాధ్యమం ద్వారా. మిమ్మల్ని అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. అవునా? వెల్ సెటిల్డ్, మంచి జాబ్, మీకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అవునండి. డబ్బు బాగుంది. ఏంటి సినిమా పిచ్చి ఏంటి అంటే? ఇట్స్ మీన్ నేను అప్పటి నుంచి చూస్తాను, మీ రీల్స్ అన్ని ఫాలో అవుతా ఉంటా. ఉంటే ఒకరికి ఉండొచ్చు, ఇంట్లో ఫ్యామిలీ అందరికీ సినిమా అంటే అంత ప్రేమ. చిరంజీవి గారిని చూస్తూ పెరిగారు మీరు. ఒకసారి మీ ప్రస్థానం మీద చెప్పగలరా? నేను కొడకన్ల అనే గ్రామంలో పుట్టాను. ఎక్కడ? వరంగల్ జిల్లా హనంకొండలో పెరిగాను. నా వాగ్దేవి కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ చేశాను. అక్కడ నుంచి ఎంబీఏ కోసమని బెంగళూరు వెళ్ళాను. అక్కడ స్టడీ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ సింగపూర్కి విజిటింగ్ వీసా మీద వెళ్ళాను. తర్వాత ఐ గాట్ జాబ్ దేర్ అండ్ ఐ సెటిల్డ్. సింగపూర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 years అవుతుందండి. 20 years నుంచి అక్కడే ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూషన్, I was set up one software company in 2010. It's a 15 years old company. And same time I was doing Instagram reels also. Yes, అక్కడికే వస్తున్నా. Okay. సో సింగపూర్ లో తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు తెలుసు. బాగా ఫేమస్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. అంటే నేను అనేది అంటే మీతోటి జాబ్ ఉంది, ఓకే, ఒక పక్క బిజినెస్లు ఉన్నాయి. ఎలా ఈ టైం అంతా ఎలా సరిపోతుంది మీకు? ఒక పక్క యాక్టింగ్ అని చెప్పి కూడా మీరు కొంత టైం కేటాయించడం కూడా, టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? నా వైఫ్ సపోర్ట్ ఉందండి నాకు. 100% షీ సపోర్టింగ్ మీ. సో నా రీల్స్కి ప్రతిదీ కూడా డిఓపి షీ ఈస్ ద వన్ టేకింగ్ షూట్ అనమాట. సో షీ ఈస్ ఆల్వేస్ సపోర్ట్ మీ. అండ్ సాటర్డే సండే ఓన్లీ వీఆర్ హ్యావింగ్ టైమ్. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఇన్ సాటర్డే సండే ఓన్లీ. లైఫ్లో మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను మీ వీడియోస్ చూస్తున్నా, ఫొటోస్ చూస్తున్నాను. సో ఫ్యామిలీకి ఎంత టైం కేటాయించాలి అంత టైం కూడా కేటాయిస్తూ మీరు సో ముందుకెళ్తుంటారు. నిజంగా చాలా గ్రేట్ అండి అది. థ్యాంక్ యూ. సో ఎలా ఈ రీల్స్ చూసి చెన్నై నుంచి మీకు ఒక కాల్ వచ్చింది అన్నారు? చెన్నై, షీఈ్ హీరోయిన్ అండి, మేఘనా. షీఈ్ లుకింగ్ ఫర్ వన్ తమిళ్ బేస్ హీరో, బట్ షీ వాంట్ ఫ్రమ్ సింగపూర్ ఆర్ మలేషియా ఓన్లీ. ఓకే. షీ డోంట్ వాంట్ ఫ్రమ్ ఇండియా. సో అప్పుడు షీ ర్యాండమ్లీ షీ చెకింగ్ ఇన్స్టాగ్రామ్. నాది రామ్ హీరోలో ఒక రీల్ ఉందన్నమాట, స్కంద మూవీ నుంచి, రామ అండ్ శ్రీలీల తమంది. ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది, ఆమెకు నచ్చింది. సో ఆ స్టెప్స్ నచ్చాయంట. సో షీ మెసేజ్ మీ. అదేనా ఏమన్నా మాయ చేశారు? లేదండి, ఎప్పటి నుంచో ఫ్యాషన్ కదా. హీరో అయిపోయారు ఇప్పుడు మీరు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. 1 week లో సినిమా కూడా రిలీజ్ ఉంది తమిళ్లో. లేదు, May 17th లీలా ప్యాలెస్ చెన్నైలో ఆడియో లాంచ్ ఉంది. ఆడియో లాంచ్ మే ఎండింగ్ వరకు రిలీజ్ చేస్తాను అంటుంది. మేఘనా ఇస్ మై హీరోయిన్ అండ్ షీ ఈస్ ప్రొడ్యూసర్. ఒకసారి మాకు ఆ సినిమా గురించి డీటెయిల్ ఒకసారి. హనీమూన్ విత్ హంతు, ఇట్స్ మలేషియా బేస్డ్ మూవీ. తమిళ్లో రిలీజ్ అవుతుంది. ఇట్స్ ఒక హౌస్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మేము వెళ్తాం. ఒక గోస్ట్ ఒకరి దగ్గర నుంచి ఒకరి నుంచి అట్లా అట్లా అందరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయండి. చాలా బాగుంటుంది. సో మేబీ కిడ్స్ నాట్ అలౌడ్ అనుకుంటాను. ఈజ్ 3 songs చాలా బాగుంటాయి, వండర్ఫుల్ సాంగ్స్. అవి ఆఫ్టర్ May 17 తర్వాత మీరు చూడగలుగుతారు. ఓకే. చిరంజీవి గారు చూస్తూ పెరిగారు అలా, డైరెక్ట్ కాదు, ఆయన మూవీస్ చూస్తూ నేను హీరో అవ్వాలి ఎప్పటికైనా అనుకున్నారు. సో మొదటి సినిమా పూర్తయింది, ఎలా అనిపిస్తుంది? బిగ్ స్క్రీన్ మీద మీరు చూసుకోబోతున్నారు. అవునండి, చాలా హ్యాపీ. ఆయన చూసి ఏదో ఒక రోజు హీరో కావాలనేది ఒక కోరిక ఉండేది, ఈరోజు తీరిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిరంజీవి గారితో కూడా మంచి ర్యాపో ఉందని చెప్పి మేము విన్నాము. మీరు మెసేజ్ పెడితే అన్నీ రిప్లై ఇస్తారు. ఇప్పుడు ఒకసారి మాకు వివరాలు చెప్పగలరు? చిరంజీవి గారి రిలేషన్ ఎలా అంటే, మా అన్నయ్య రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ గారు, అన్నయ్య గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు ఒకే కాలంలో రాజ్యసభ ఎంపీగా వర్క్ చేశారు 2012లో. ఆ టైంలో చిరంజీవి గారు సింగపూర్ వచ్చారు. సో మా అన్నయ్య గారు చిరంజీవి గారికి మెసేజ్ చేస్తే, హీఈస్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ప్లీజ్ గివ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అన్నయ్య గారు చిరంజీవి గారికి చెప్పారు. చెప్పడం వలన అన్నయ్య గారు అక్కడికి వచ్చాక పాన్ పసిఫిక్ హోటల్లో దిగారు సింగపూర్లో. నాకు మెసేజ్ చేశారు, పలానా హోటల్, ఈ రూమ్ నెంబర్ అని చెప్పేసి. నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళ మనుషులు వచ్చేసి పైనకి తీసుకెళ్లారు, కలిసాము. వండర్ఫుల్ పర్సన్ అండి, చాలా బాగా మాట్లాడారు. వండర్ఫుల్ నైస్ పర్సన్.
మీరు ఒకసారి సైరా సక్సెస్ మీట్ లో మా మదర్ ని కల్పించాలని నేను మళ్ళీ వెళ్ళానండి. మా వైఫ్ కూడా వచ్చారు ఆ రోజున. ఆ సక్సెస్ మీట్ లో కలిసినప్పుడు మిమ్మల్ని చూశాను అక్కడ. ఎస్, ఆ పిక్చర్ ఇప్పుడు మీరు చూసింది కనుక నా ఫేస్బుక్ ప్రొఫైల్ లో ఉంది. అది తీసింది జర్నలిస్ట్ ప్రభు గారు. చిరంజీవి గారే చూసిన తర్వాత అనిపించింది, దగ్గర నుంచి చూసిన మీకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఒక వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ఇన్ని సినిమాలు తీసి మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? అసలు డౌన్ టు ఎర్త్ అండి. అసలు ఎంత రెస్పెక్ట్ చేస్తారు. హోటల్ రూమ్కి నేను నా వైఫ్ మీట్ అండ్ గ్రీట్ అని చెప్పేసి ఒక చిన్న బొకేతో వెళ్ళాను. ఆయన మెయిన్ ఎంట్రన్స్ వరకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అంత పెద్ద ఆయన సోఫా మీద నుంచి లేవాల్సిన అవసరం ఏముంది, అక్కడ వరకు మెయిన్ డోర్ వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. బట్ అంతా ఎవ్రీ వన్ హీ రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. చాలా మంచి పర్సన్. అండ్ ఆ ఒక్క విషయంలో ఆ రోజు మాట్లాడిన తీరును బట్టి నా వైఫ్ నాగార్జున ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్ గా మారిపోయింది. అంత నాగార్జున గారు చూస్తారు, పిచ్చి ఫ్యాన్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లేండి, నాగార్జున గారు చిరంజీవి గారు. మీ ఇంట్లో ఫ్యాన్స్ అయితే. సాయి కుమార్ గారితో ఏంటండి? సాయి కుమార్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. 30 years ఎప్పటి నుంచి నేను చూస్తున్నా. సాయి కుమార్ గారు ఎప్పుడు సింగపూర్ వచ్చినా కానీ కంపల్సరీ ఇంటికి వచ్చి భోజనం చేసి అక్కడే స్టే చేస్తారని చెప్పి కూడా విన్నాను. అవునండి, వాళ్ళు తప్పనిసరి విజిట్ చేస్తారు వాళ్ళ పిల్లలతో సహా. ఆదిత్య గారు ఇంకా రాలేదు, జ్యోతి గారు వచ్చారు. తర్వాత అన్నయ్య గారు అయితే వాళ్ళ జ్యోతి గారి వియ్యప్రాలు వాళ్ళంతా కూడా వచ్చినా కూడా మా ఇంట్లో ఖచ్చితంగా భోజనం చేస్తారు. సో అలాంటి ర్యాప్ అయితే ఉందండి. మళ్ళీ మేము ఒకటి December 31, 2025 మేము అంతా కూడా క్రూజ్ ప్లాన్ చేసుకుంటున్నాం. అన్నయ్య కూతురు, అన్నయ్య ఫ్యామిలీ అందరూ కూడా 11 మంది నాతో నా వైఫ్తో కలిపి. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ సినిమా ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. మీరు డిస్ట్రిబ్యూటర్ కూడా. అవునండి, చాలా ఈజీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టచ్చు. మీరు తెలుగు ఇండస్ట్రీలోకి రాకుండా తమిళ్లోకి ఎందుకు? అసలు నేను ట్రై చేయలేదు. అసలు యాక్చువల్లీ నేను తెలుగులో కూడా ట్రై చేయలేదండి. ఎంతో మంది ప్రొడ్యూసర్స్ పరిచయం ఉన్నా కూడా వాళ్ళ దగ్గర మూవీస్ మాత్రమే కొనుక్కునేవాడిని, అంతకంటే ఎక్కువ డిస్కషన్ చేసేవాడిని కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ చెప్తే రిలేషన్ స్పాయిల్ అవుద్ది అన్నట్టుగా నేను ఎప్పుడు చెప్పేవాడిని కాదు. చిరంజీవి గారితో కూడా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని ఎప్పుడు చెప్పలేదు. లేదు, నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అవకాశం వస్తే చెప్పాక ఏమన్నా రిలేషన్ అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? సినిమా ఇండస్ట్రీ 10 సార్లు మనం అడిగినప్పుడు మన రిలేషన్ పాడైపోతుంది. 1-10 సార్లు సినిమా ఆఫీస్ గడప తొక్కితే గానీ అవకాశం రాదు. ఒక్కసారి కానీ అవకాశం వచ్చిందంటే మటుకు మనం ప్రూవ్ చేసుకున్నామంటే మిమ్మల్ని ఎవరో ఆపలేరు. అంతే కదా. సో మీరు ఎందుకు అక్కడ ఈగోకి వెళ్ళిపోయారు? ఈగో కాదు, భయం. మళ్ళీ ఈ రిలేషన్ ఇంత క్లోజ్ ఉంటుందో లేదో, ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు అలా చూస్తారేమో అని అట్లా నేను అట్లా ఫీల్ అయిపోయి అడగకుండా దూరంగా ఉన్నానండి. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా అండి? డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో మెసేజ్లు పెట్టాను అన్నయ్యకి. ఇట్లా ఓం నమో వెంకటేశ్వరలో మొత్తం డబ్బంతా పోయిందన్నయ్య అంటే, ఇట్స్ లైక్ క్యాసినో బ్రదర్, వై యు ఆర్ వరీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అట్లా మంచి మోటివేషన్ ఇచ్చేవాడు, సలహా. ఒకసారి డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పగలరా? ఏంటి, ఎలా ఉంటుంది ఒక సినిమా కొన్న తర్వాత, రిలీజ్ చేసిన తర్వాత అనేది ఒకసారి అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. అదొక ప్రసవ వేదన. అంటే రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యేంత వరకు, డబ్బు వచ్చేంత వరకు మనకి టెన్షనే. డిస్క్ దగ్గర నుంచి థియేటర్స్కి జీవి క్యాతే అని ఉంటాయి కదా, వాటిలో ప్రతి డిస్క్ మేము అందజేయాలి. ఎక్కడ ఏది చిన్న ఎర్ర వచ్చినా కూడా వాడు ఫోన్ చేసి మళ్ళీ మాకు ఇబ్బంది పెడతాడు. సో అదొకటి, అలా రిలీజ్ పడేంత వరకు మాకు టెన్షనే ఉంటుంది మూవీ. ఇందుకు లాభమా నష్టం ఈ జర్నీలో అంటే బిఫోర్ కరోనా ప్రాఫిట్స్ ఆర్ దేర్, ఆఫ్టర్ కరోనా ₹1 ప్రాఫిట్ లేదు. ఎవరికైనా అంతే, నాట్ ఓన్లీ మీ, అదర్ డిస్ట్రిబ్యూటర్స్, నా కొలీగ్స్ కూడా ఎవ్వరికి లేదండి ప్రాఫిట్. ఎలా ఉంది అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, బయట మార్కెట్ ఏ విధంగా? మార్కెట్ పెద్ద హీరోస్కి అయితేనేమో కొద్దిపాటి డబ్బు ప్రాఫిట్స్ చూడొచ్చు. ఇక చిన్న చిత్కా సినిమాలు అయితే మనం వేస్ట్ అండి. రిలీజ్ చేస్తే మనకు సెన్సార్ డబ్బులు కూడా రావడం లేదు. సో అలాంటప్పుడు మనం వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మేము రిలీజ్ చేయని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా తప్పుకున్నారా డిస్ట్రిబ్యూషన్ నుంచి? పూర్తిగా అనేది చెప్పడానికి లేదు. నేను ఇంకా రమేష్ అని అతనితో పార్ట్నర్షిప్లో ఉన్నాను. నా మూవీస్ డబ్బు పెడుతున్నాను, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ రిస్క్ అనమాట.
వాట్ ఎవర్ అతను హీఈస్ హ్యాండ్లింగ్. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీ ఓన్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మీరే హీరోగా రావాలనుకునే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ట్రైంగ్ మై ఆఫ్టర్ దిస్ తమిళ్ మూవీ రిలీజ్ అయ్యాక మనం పర్లేదు అని నాకు నేనుగా అనుకున్నప్పుడు ఐ విల్ లాంచ్ మై సెల్ఫ్. ఏ క్యారెక్టర్ అంటే బాగా హీరోగా చేయాలని ఉంటాయి కదా కొంతమందికి ఇట్లాంటివి అండి. అంటే లవ్ సాంగ్స్ ఇప్పుడు మనకి మన ఏజ్ కి సూట్ కావు. హనీమూన్ అసలు కరెక్ట్ కాదు. మీ వీడియోస్ ఓపెన్ చేస్తే మొత్తం అవే కనపడతాయి. అంటే ఏదో టైం పాస్ వీడియోస్ ఓపెన్ చేసి చూస్తాను ఇప్పుడు సేమ్ అన్ని అవే ఉంటాయి. లవ్ సాంగ్స్ ఏ ఉంటాయి. లవ్ సాంగ్స్ ఏ ఉంటాయి కానీ నాకు లక్కీగా నా కోస్టార్ నా కజిన్ షీఈ్ ఇన్ యుఎస్ఏ. ఆవిడ లేకున్నా కూడా ఆమె క్లిప్స్ నాకు పంపించడం వల్ల నేను మెర్జ్ చేసి ప్లే చేస్తా. అట్లా చాలా హిట్ అయ్యాయి. 20 రీల్స్ దాకా హిట్ అయ్యాయి సార్. తర్వాత ఏమైంది, ఒక సాంగ్ 2 మిలియన్ పోయింది. కోన వెంకట్ గారు పెట్టుకున్నారు ఆయన ఇన్స్టాగ్రామ్ లో. సో అది మాకు చాలా హెల్ప్ అయిందండి. చాలా మంది దాని దగ్గర నుంచి ఇంకా ఫాలోవర్స్ పెరగడం స్టార్ట్ అయింది. స్ట్రైట్ గా తెలుగులో ఎప్పుడు వస్తున్నారు? ఇది తమిళ్ మూవీ హిట్ అయిందని తెలిసిన తర్వాత ఓకే వీఆర్ మనము ఒక మిమ్మల్ని పట్టుకోవడం కష్టం ఇప్పుడు అంత సీన్ లేదండి. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ లాంచ్ మై సెల్ఫ్ అంతే. టైం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? అంటే ఒక పక్క మీ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంటుంది, బిజినెస్ లో ఉన్నాయి రకరకాలుగా, మళ్ళీ ఈవెన్ ఎలా ఈ టైం బ్యాలెన్స్ చేయడం? సాటర్డే సండే వీఆర్ ఫుల్ ఫ్రీ అండి. మనకు వర్క్ ఉండదు ఐటీలో. తర్వాత డిస్ట్రిబ్యూషన్ లో ఒక మూవీ కొన్నప్పుడు మేము సాటర్డే సండే చాలా బిజీగా ఉంటాం. ఈ మధ్య సరిగా కొనడం లేదు. నేను జస్ట్ రిలీజ్ చేస్తున్నాం త్రూ అస్. వీఆర్ రిలీజింగ్ ఇన్ సింగపూర్. వీఆర్ డూయింగ్ సెన్సార్ ఓన్లీ, బట్ వీఆర్ నాట్ బయింగ్ అండ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఇంత నష్టం మాకు ఏముండదు. ఎలా ఉంటుంది ఇంత కూల్ గా? నేను 3-4 years నుంచి చూస్తున్నా, మాటల్లో మార్పు లేదు. ఎలా ఇంత కూల్ గా హ్యాపీ? మీతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది కాబట్టి ఇంత ఫ్రీగా అడగగలుగుతున్నా. సో మనకి స్ట్రెస్ అనేది లేదు. ఎంత ఇబ్బందులు ఉన్నా మొహంలో సంతోషం మాత్రం ఎప్పుడు తగ్గదు. అంతే అండి. తెలిసిన 3 ఒకటి మీ బిజినెస్, సినిమా సినిమా సినిమా. ఈ సినిమా తప్పించి మీకు వేరే? మీరు మొదటిగా చిరంజీవి గారి సినిమా చూసింది ఏ సినిమా గుర్తుంది? ఖైదీ. మీరు మొదటి సినిమా చిరంజీవి గారు? అవును, ఖైదీ. నేను మా మావయ్య గారితో చూశాను. మా మామ అమ్మ తమ్ముళ్ళు వాళ్ళతో కలిసి కొడకన్ల ఊర్లో చూశాను. అంటే రిలీజ్ అయిన 1 year అనుకుంటాను. అది చాలా గుర్తుంది నాకు. ఇంకా జగదేక వీరుడు అతిలోక సుందరి చాలా ఒక 10 సార్లు చూసి ఉంటాను. శ్రీదేవి సారీ జమ్ని నియర్ టు వరంగల్ జమ్ని థియేటర్లో, శ్రీదేవి థియేటర్లో. సార్ వరంగల్ నుంచి ప్రస్తావన మొదలయ్యి అటు బెంగళూరు నుంచి సింగపూర్. అవును. సో ఫైనల్ గా సింగపూర్ లో స్టాప్ అయ్యారు. ఇంకా వస్తే ఇండియా వస్తే హీరోగా తెలుగు సినిమాలో స్ట్రైట్ గా రావాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఎలా ఉంది సార్? అంటే అందరూ ఏమనుకుంటారంటే ఒక సినిమా అంటే ఏదో 2 hours సినిమా చూసి వచ్చి మనకు నచ్చింది రాసేయటం. కానీ సినిమా వెనకున్న కష్టం 24 crafts చాలా కష్టం. చాలా కష్టం. కొన్ని నెలల తరబడి ఆ సినిమా మూవీ షూట్ చేసి వాళ్ళు 2024 స్టార్టింగ్ లో చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. సో దాని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. నేను అప్పుడప్పుడు హీరోయిన్ అడిగేవాడిని, ఏమైంది మ్యామ్ ఇంకా రిలీజ్ ఏం కాలేదు అంటే, ఏవిఎం స్టూడియోలో ఉన్నాయి ఒక 50 lakhs పే చేయి అప్పుడు రిలీజ్ చేస్తాను అంటారు. నువ్వు ఎప్పుడన్నా చేసుకోమా అని వదిలేస్తాను. ఇప్పటికి ఇలాంటివి ఉన్నాయి. చాలా ఖర్చు పెట్టుకుని కూడా మళ్ళీ రిలీజ్ చేయడానికి మనీ లేక కూడా ఆగిపోయింది. యాక్టింగ్ పరంగా ఎలా అనిపించింది సార్ మొదటి సినిమా? చాలా బాగుంది. తమిళ్ సినిమా కాబట్టి డైలాగ్స్ సరిగా అర్థం కాక ఒక్కొక్కసారి నా మీద ఇరిటేట్ అయిన క్షణాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్ రాజ్ గారు. మీకు అనిపించిందా సినిమా అంటే? అనిపించింది ఆ టైంలో. కానీ ఒకసారి అవుట్పుట్ చూసాక వాళ్ళు చూపించారు, చాలా బాగా వచ్చింది నందు అని స్టూడియో నుంచి కాల్ చేయడం జరిగింది. అతనే సినిమాని చాలా చిన్న చూపుగా మాట్లాడతారు. అవునండి. కానీ దాని వెనక కష్టం మీరు కూడా చూసారు. మీరు అంటున్నారు ఇరిటేషన్ వచ్చింది వెళ్ళిపోదాము, డైలాగ్ చెప్పలేని చెప్పి. అవునండి, చాలా ఇబ్బంది అనిపించింది. డబ్బింగ్ చెప్పేప్పుడు పిలిపించారు వాళ్ళు, మలేషియాలో పెట్టారు డబ్బింగ్. ఒక 2-3 డైలాగ్స్ చెప్పాక వాడు ప్లీజ్ భయ్యా వెళ్ళిపోయి నిమ్మలంగా సింగపూర్కి నేను డబ్బింగ్ చెప్పించుకుంటాను అన్నాడు. అంటే ఎంత చెప్పినా అది ఒక్కొక్కసారి మనకు తిరగదు. తమిళ్ లాంగ్వేజ్ చాలా కష్టం, అర్థం కాదు. ఆ డైలాగ్స్ చెప్పడం చాలా కష్టమైంది. మేబీ ఆఫర్ వచ్చినా తమిళ్లో చేయడం చాలా కష్టమేమో నాకు. బట్ ఈవిడ ఇది హిట్ అవుతే నీకు మళ్ళీ విత్ రెమ్యునరేషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అనదర్ ఆఫర్ అని చెప్పి ఇప్పుడే చెప్పేసింది. సో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ బాగుంది. ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకొని ఇంకా చాలా బాగా చూసుకున్నారు. నేను నా వైఫ్ ఇద్దరం వెళ్ళాము. మంచి హోటల్ ఇచ్చారు,
మంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు, చాలా బాగా మంచి భోజనం పెట్టారు, చాలా బాగా చూసుకున్నారు. వండర్ఫుల్ ప్రొడక్షన్ అండి. షీ ఈజ్ మ్యాగ్నా ప్రొడక్షన్స్. ఓకే. ఏంటి సార్ నెక్స్ట్ గోల్ ఏంటి మీది? నెక్స్ట్ గోల్ ఏముందండి, జస్ట్ ఇన్స్టాలో ఏదో చేసుకుంటూ పోవడం. ఇన్స్టా నుంచి బయటకు వచ్చేసారు ఆల్రెడీ. అంటే అది ఇంత ఒక హీరోని చేసింది, ఇన్స్టాలో వదలలేమో, ఏదైనా ఒకటి నడుస్తూ ఉంటుంది. బట్ ఆదిత్య మ్యూజిక్ లో ఎవ్రీ ఇయర్ చిరంజీవి గారి మీద అభిమానంతో ఖచ్చితంగా ఒక సాంగ్ అయితే నాది ఉంటుందండి. చిరంజీవి గారు ఖచ్చితంగా. మాధవ్ గారు ఉన్నారు కదా ఆదిత్య మ్యూజిక్ మేనేజర్, అతనికి ఖచ్చితంగా నేను ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పాను. బట్ లాస్ట్ టైం నా కజిన్ సిస్టర్ ఆవిడ యుఎస్ఏలో ఉంటుంది, మన సురేఖ గారికి ఆమె పంపించిన క్లిప్స్తో నేను మెర్జ్ చేసి పంపించేశాను ఆదిత్య మ్యూజిక్కి. వాళ్ళు గుర్తుపట్టలేదు, పెట్టేశారు. పెట్టేసిన తర్వాత తెలిసింది యువర్ నాట్ విత్ హర్ అని చెప్పేసి. డ్యూయట్ కదా, కలిసి చేస్తే బాగుంటుంది అన్నాడు. నెక్స్ట్ ఖచ్చితంగా నేను కలిసి చేస్తాను హీరోయిన్తో. చిరంజీవి గారికి మీరు కరోనా టైంలో కొన్ని వందల మెసేజ్లు పెట్టేవాళ్ళు అంటే విన్నాము. విసిగి వచ్చినా పర్లేదు రిప్లై కోసం వెయిట్ చేశారు. చివరికి ఆ రిప్లై ఎప్పుడో వచ్చింది, ఏం చెప్పారు? ఒకసారి మా కరోనా టైంలో మా ఆవిడ బర్త్డే వచ్చింది అనమాట, September 12th మా వైఫ్ బర్త్డే. అయితే నేను అడిగాను అనమాట, ఏం కావాలి నీకు బర్త్డే గిఫ్ట్ అని. అంటే డైమండ్ నెక్లెస్ ఏంటి అని అడిగితే ఆవిడ ఏమందంటే, చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక బ్లెస్సింగ్ విషెస్ ఇప్పిస్తే నాకు డైమండ్ నెక్లెస్ అక్కర్లేదు అంది. ఇదే విషయం చెప్పేశాను చిరంజీవి గారికి, డైరెక్ట్ మెసేజ్ అలాగే. సార్ అన్నయ్య ఇలా నా వైఫ్ అడుగుతుంది, బర్త్డే ఈరోజు 12th అని. అయితే 12th రోజున మెసేజ్ రాలేదు, 13th September వచ్చింది. నేను ఆ రోజు నేను మెసేజ్ చూసాను. హ్యాపీ బర్త్డే లావణ్య అని చెప్పేసి చాలా ప్రేమగా ఇండియాకి వస్తే అదే ప్రేమతో మీరు అన్నయ్య అని పిలుస్తుంటారు. వార్డ్ అందరూ అన్నయ్య అని పిలుస్తారు, ఏదో గుండె లోతుల్లోంచి వచ్చిన చాలా ఇష్టంగా ఒక ఇంట్లో మనిషిలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకో ఆయన్ని చూసిన దగ్గర నుంచి ఆయన ట్రీట్ చేశాడు అలా, కాబట్టి ఒక అఫీషియల్ లాగా కాకుండా ఒక ఇంట్లో మనిషిలాగా అనిపిస్తుంది. అదే విషయం సాయి కుమార్ గారు కూడా అలాగే ట్రీట్ చేస్తారు, సొంత తమ్ముళ్ళ చూస్తారు. సాయి కుమార్ ఎలా ఉంటారండి? చాలా బాగుంటారండి ఆయన. ప్రతి రోజు ఒక మెసేజ్ అయినా పెడతారు, అంత క్లోజ్నెస్ ఉంది మాకు. కాదు, మీరు డబ్బింగ్ ఇప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు. అవును, ఒక సాయి కుమార్ గారు ఒక ఫోన్ పెడితే తెలుగు చెప్పేవాళ్ళండి, చాలా బాగా చెప్పేవాళ్ళు. చెప్తారు కదా ఎలా బేస్ ఎలా రావాలి అంటే తమిళ్ లాంగ్వేజ్ అనేది మీకు పట్టు లేకపోతే ఎంత పెద్ద డబ్బింగ్ కింగ్ అయినా కూడా చేయలేరండి. మనకు కొద్దిగా అది ఏంటో అర్థం కావాలి, అది నాకు లేదు. అందుకని అర్థమైంది. తెలుగు అయితే సూపర్ గా చెప్తానండి డైలాగ్స్. ఎవరు బాగా మీకు తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ పరంగా ఎవరు ఇష్టం? హీరోస్ కామెడీ రవితేజ అంటే ఆయన ఇష్టం అండి. ఆయన హీరో కమెడియన్ కమెడియన్ సునీల్ గారు ఇప్పటికీ ఆయన హీరో అయిన తర్వాత ఎందుకు ఈయన హీరో చేస్తున్నాడు అని బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. హీరోగా ఎందుకు, మంచిగా కమెడియన్ గా నెంబర్ 1 ఉన్నాడు. అదృష్టం పరీక్షించుకుంటారు కదా. మర్యాద రావడం బాగానే ఉంది, బట్ తర్వాత అన్ని ఫ్లాప్స్ రావడం వలన ఆయన మళ్ళీ కమెడియన్ చూస్తున్నాం మొన్న పుష్పాలు కదా. సో నెట్లీ సూటబుల్, బట్ కామెడీ నాకు ఇష్టం ఆయన. ఒకసారి సింగపూర్ గురించి మాట్లాడుకున్నాం. సింగపూర్ లో అంటే తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ అవుతుంటాయి, ఎలా ఉంటుంది సార్ రెస్పాన్స్ అక్కడ? బేసిక్ గా ప్రెసెంట్లీ చాలా బాగుందండి లైఫ్. బిఫోర్ కరోనా చాలా బాగుంది, ప్రాఫిట్ చూసాం. ఆఫ్టర్ కరోనా ఎవరు థియేటర్స్ రావడం లేదు. పెద్ద హీరో చిరంజీవి గారు అంటే ఒక హౌస్ఫుల్ అవుద్ది. ఫ్రైడే సాటర్డే సండే రోజు కొద్దిగా తక్కువ మంది వస్తారు, ఎందుకంటే మండే ఆఫీస్కి వెళ్ళాలి ఎవ్రీబడి. సో సండే ఈవినింగ్ కూడా షోస్ అన్ని ఆఫ్ కలెక్షన్స్ తగ్గిపోతాయి. తర్వాత ఇక మండే టు ఫ్రైడే అసలు జీరో. ఫ్రైడే ఉంటుంది మళ్ళీ కలెక్షన్స్, మండే టు థర్స్డే జీరో, ఎవరు రాడు. సో ఇట్లా అయితే మనం ఓన్లీ 3 days మనం ఎర్న్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం థియేటర్స్ తీసుకురావాలి అంటే ఫేస్ వాల్యూ ఉండాలి, ఒక పెద్ద హీరో అయ్యే ఉండాలి, లేదంటే ఆల్రెడీ ఇండియాలో సక్సెస్ అయిన స్టోరీ అయ్యే అట్లా ఉండాలి. లేదు డైరెక్ట్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తే మాత్రం కొత్త సినిమాలు, చిన్న సినిమాలు అయితే చాలా కష్టం అండి. ఓపెనింగ్స్ అస్సలు ఉండవు, అదొకటి ఫేస్ చేశాను. అంటే ఓటీటీ ఎఫెక్ట్ ఓటీటీ 100% ఓటీటీ. Everybody they are having their own 100 inches TV, 80 inches TVs, home theaters. ఒక 1 month అయితే ఓటీటీలో వస్తుంది, ఎందుకు అని ఎవడు రిస్క్ తీసుకోవడం, అలా థియేటర్కి రావడం లేదు. డిస్ట్రిబ్యూటర్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? చాలా లాస్ అయ్యాం. ఆచార్య మూవీ పోయింది, తీసుకున్నారు మీరు? అదే నేను తీసుకోవడం జరిగింది, పోయింది. తర్వాత
ఇంకా చాలా ఉన్నాయండి. మాక్సిమం చిరంజీవి గారి సినిమాలు ప్రతి ఒక్కటి మీరే తీసుకుంటారు అని ఒక మాట నాకు కావాలండి. సైరా వచ్చేసి మోహన్ నుకాలతో మా పార్ట్నర్షిప్ లో చేశాను. సో ఎప్పుడు ఒక్కరిని చేయలేదు, అంటే చిన్న చిన్న మూవీస్ చేశాను కానీ పెద్ద మూవీస్ లో ఖచ్చితంగా పార్ట్నర్స్ లా ఉంటాను నేను. మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి. ఎక్కువ రిస్క్ గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంటి? రిస్క్ అంటే ఎంత పెద్ద హీరో అయినా కూడా అక్కడ జనాలు రాకపోతే ఆడ ఇండియాలో ఫ్లాప్ మీ జర్నలిజం వల్లనే అండి. మీరు కనుక రివ్యూ సరిగా ఇవ్వకపోతే అక్కడ ఎవరు రావట్లేదు థియేటర్స్ కి, పడిపోయింది. రివ్యూస్ చూసి సినిమాలకు వస్తున్నారు. ఎవ్రీబడి అవుట్ ఆఫ్ ఇండియా రివ్యూస్ నమ్ముకునే వస్తున్నారు ఇప్పటికి. పొద్దున్న టాక్ ప్రతిదీ చూసుకుని టికెట్ బుక్ చేయాలా లేదా అని. మాకు ఆఫ్టర్ రిలీజ్ ఇండియా అయ్యాక రిపోర్ట్ వచ్చాక మాకు కలెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో పాజిటివ్ ఇస్తే ఒకసారి నెగిటివ్ ఇస్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మరి? అది ఎలా అంటే ఇక జర్నలిస్టులు అట్లానే కదా, మీరు అన్నారు రివ్యూ చూసి సినిమాలకు వస్తున్నారు. అవునండి, ఏ హీరో మీద ఉంటే ఏ రివ్యూస్ అవసరం లేదు, ఏ పబ్లిసిటీ అవసరం లేదు. మరి రీసెంట్ గా వచ్చిన కోర్టు మూవీ మీరు చూసారా? అందరు చిన్న సినిమా అన్నారు, చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అయిపోయింది. కోర్ట్ మూవీ సింగపూర్ లో చూసాము మేము. బట్ అంత పెద్ద హిట్ అయిన మూవీ కూడా పబ్లిక్ మాకు వెరీ ఫ్యూ. ఎలా చెప్పాలి చెప్పండి, ఎంత హిట్ అయినా కూడా ఇండియాలో మాకు కలెక్షన్స్ వెరీ వెరీ లెస్ అమౌంట్. డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఈ సినిమాని మిస్ అయ్యేది కానీ కొని ఉంటే బాగుండు అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? గీతా గోవిందం, గీతా గీతాట్స్. సో యుఎస్ఏ కును నాన్ యుఎస్ఏకి సపరేట్ ఉంటారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పటికి పేమెంట్ నేను అడిగిన ప్రైస్కి వాళ్ళు ఇవ్వలేదు. అంటే అంత పెద్ద మార్కెట్ ఉంటుందో ఉండదో ఆ మూవీ, సెకండ్ మూవీ హీరోది వర్కౌట్ అవుద్దో లేదో. ఫస్ట్ మూవీ పెళ్లి చూపులో చాలా నాకు ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని ఆ హీరో మీద చాలా ప్రాఫిట్ వచ్చింది. రాజ్ కందుకూరి గారు నాకు సేల్ చేశారు, డైరెక్టర్ ప్రొడ్యూసరే. అప్పటికి హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ తెలియదు, మనకి డైరెక్టర్ కూడా తెలియదు, తరుణ్ భాస్కర్ తెలియదు, విజయ్ దేవరకొండ గారు తెలియదు. సో నేను బాగా భాగ్యం చేశాను, ఎవరు తెలియదండి, కష్టం ఆడించడం ఇక్కడ. అంటే నేను పాపం చాలా డెడ్ ప్రైస్కి ఇచ్చారు, చెప్పడం కానీ రేటు చాలా డెడ్. బట్ 10 times మోర్ వచ్చింది ఆ మనీ. సో ఇక నాకు విజయ్ దేవరకొండ పాజిటివ్ అనిపించి ఆయన మూవీస్ ఖచ్చితంగా కొనాలి అని గీతా గోవిందా బాగా ట్రై చేశాను. వాళ్ళు నేను అడిగిన ప్రైస్కి ఇవ్వలేదు. వేరే నా పార్ట్నర్, అంటే నేను ఇప్పుడు చేస్తున్నాను రమేష్ అని, అతను కొనుక్కున్నాడు. ఆయన ఒక్కడ సింగిల్గా సూపర్ ప్రాఫిట్ చూశాడు. ఎందుకు పెట్టలేదు ఇందులో డబ్బు అని బాధపడ్డది. చాలా ఉంటాయి, ఇక గుర్తు రావడం లేదు కానీ చాలా ఉంటాయి. సినిమాలు కొంటుంటే లాభాలు నష్టాలు కామన్. ఎప్పుడో ఒకటి కొన్నాం అనుకోండి, వస్తే లాటరీ, లేదంటేనేమో అంతే. ఏం నేర్చుకున్నారు సార్ సినిమా పెట్టుకుంటే? నాకు చిరంజీవి ఇట్స్ అ క్యాసినో, అంతే కదా, క్యాసినో గేమ్, లక్. దాంట్లో పెట్టకుండా ఉండలేము, దిగిన తర్వాత అలాంటి బయటికి రాదు. సో లాభాల కన్నా ఎక్కువ. అవునండి. సో ఇంకా సింగపూర్ నుంచి మళ్ళీ ఎప్పుడు షిఫ్ట్ అవ్వబోతున్నారు ఇక్కడికి? సినిమా ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈ తమిళ్ మూవీ రిలీజ్ అయ్యాక దాని యొక్క రిపోర్ట్ను బట్టి మన అడిగి ఉంటుంది. హ్యాపీగా ఉన్నారా? తమిళ్లో రిలీజ్ అవుతుంది కదా, అదే తెలుగులో అయితే ఇంకా ఇది తెలుగు అయితే బాగుండాలి. తమిళ్లో మనకి ఎవరు గుర్తుపడతారు? తెలుగులో అయితే చాలా మంది తెలుసు ఇండస్ట్రీలో, తమిళ్లో తెలియదు, ఇక్కడ తెలుసు. మాక్సిమం సూర్యదేవర నాగవంశి గారికి నేను వీసా అప్లై చేసేవాడిని, వైజే రాంబాబు గారికి TV5, బెల్లంకొండ సురేష్ గారికి, వీళ్ళంతా. లాస్ట్ టైం విశ్వక్సేన్కి అప్లై చేయమని అడిగాడు పరిచయాలు ఉన్నాయి. బట్ నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల అప్లై చేయలేకపోయాను. నేను యుఎస్ఏలో ఉండగా ఎర్లీ మార్నింగ్ మాకు అక్కడ 5 AM బెల్లంకొండ సురేష్ గారు కీప్ ఆన్ కాలింగ్ మీ, ఏంటబ్బా ఈయన కాల్ చేస్తున్నారని మళ్ళీ చేస్తే అర్జెంటుగా మాది ఏదో మూవీ రిలీజ్ ఉందండి మొన్న, కిరణ్ సారీ భైరవ కదా, సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు రిలీజ్ కుంది అనమాట. దాని గురించి అని సింగపూర్కి ఫ్యామిలీ అందరూ ఒక వితిన్ 2 days రావాలి అంటే కనుక ఎవరు కూడా వీసా 2 days ఎవరు చేయరు. సో నేను సింగపూర్ NRIC నాకు ఉంది కాబట్టి నా ఐసీ ద్వారా అయితే వితిన్ 30 minutes వీసా వచ్చేది. అందుకే అంటున్నాను, మీరు బిడియం మొహమాటం ఇవన్నీ వదిలేస్తే ఎప్పుడో ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చేసారు. ఇప్పటికైనా దాన్ని ఏమన్నా మీరు రిట్రై చేసే అవకాశం ఉందంటారు? ఇప్పటికీ నేను అడగాలంటే నాకు సిగ్గే అండి.
ఇంత పరిచయం ఉన్న నాగవంశి గారిని చిన్న పాత్ర ఆడుకోలేకపోతున్నాను. గారు చాలా క్లోజ్. సాయి కుమార్ అన్నయ్య గారి ద్వారానే సాయి కుమార్ ద్వారా డైరెక్ట్ మీరు వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడుగా అడగలే, యాక్టింగ్ వద్దు, నేను ఒక చిన్న రోల్ ఇప్పించండి కూడా అడగల. మీకు ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్టే. ఎక్కడేమో తప్పు జరుగుతుంది? తప్పు అంటే అడగలేదు, బట్ నిజంగా వన్స్ ఐఎమ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ దెన్ ఐ విల్ స్టార్ట్. డిస్కషన్ జరుగుతాయి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా? వైఫ్ కి ఇష్టం లేదు, అదొకటి మెయిన్ ప్రాబ్లం. అదేంటండి రీల్స్ లో మీ ఇద్దరు ఎక్కువ కనపడతారు? లేదు, ఇప్పుడు చేయడం లేదు. చూడండి, మా కజిన్ తో చేస్తున్నాను, సురేఖతో. ఓకే, సురేఖ ఆవిడతో చేస్తున్నాను. బట్ వైఫ్ ఓన్లీ డిఓపి. ఓకే. ఆవిడకి ఒక కామెంట్ వచ్చింది, ఒక చెంకిలా అంగేసి అనేది ఒక సాంగ్ చేసింది అనమాట రీల్. ఆ కామెంట్ కొద్దిగా బాగాలేదు, సో షీ డోంట్ వాంట్ కంటిన్యూ. కామెంట్స్ అన్నాక రకరకాల అంటే షీ కెనాట్ టేక్ ఇట్. నాకు వచ్చినా నేను లైట్ తీసుకుంటాను, బట్ షీ ఇస్ నాట్ లైక్ దట్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అండ్ పాలిటిక్స్ లేదండి, పాలిటిక్స్ అస్సలు నాకు దీనికే మొహాటంగా ఉన్నారు. రేపు పాలిటిక్స్ లోకి పాలిటిక్స్ నాకు సూటబుల్ కాదు, ఒకటి తిట్టలేను. నాట్ సూటబుల్ ఫర్ మీ, ఓన్లీ యాక్టింగ్. అదర్వైజ్ ఐటీ కంపెనీ. యాక్టింగ్ అని చెప్తున్నారు మీరు, చెప్తున్నారు కానీ ఎక్కడో ఏదో మీకు మీరే వెనక తగ్గుతున్నారు. లేదండి, నాకు ట్రై చేయడం ఇష్టం లేదు, బట్ వాళ్ళంతా వాళ్ళగా ఏదైనా. సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్, మనం 2-3 సినిమాలు చేసామనుకోండి, లాంచ్ నా డబ్బులతో నేను చేసుకుంటాను సార్. వాళ్ళందరికీ వాళ్ళు వస్తారు 100%. మీ యాక్టింగ్ నచ్చింది, బాగున్నారు అనుకుంటే వస్తారు. మనందరికి మనం బయటికి రావాలంటే ముందు ఒక స్టెప్ వేయాలి కదా. విజయ్ దేవరకొండ తీసుకోండి, రవితేజ గారు తీసుకోండి, ఎంతో చిరంజీవి గారు తీసుకోండి, ఎవరు లేరు చెప్పండి ఏ బ్యాక్గ్రౌండ్ తో వచ్చారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు సింగపూర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ కావాలంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఐ నీడ్ టు సెటిల్ డౌన్ ఇన్ సింగపూర్. కంపెనీ క్లోజ్ చేయాలి, తర్వాత 20 years సిపిఎఫ్ ఉంటుంది, సో అంతా క్లోజ్ చేసుకుని రావాలి, పిఆర్ క్యాన్సిల్ చేసుకోవాలి, పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ని. సో ఇవన్నీ కూడా ఈ మూవీ ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాట్ పర్మనెంట్ అండి, ఇట్స్ కాన్స్టెంట్. అంటే ఇవాళ రేపు ఉంటుంది నీకు ఫేమ్, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో సింగపూర్ రావాలన్నా కూడా కష్టం. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళడం మంచిది కాదని నా వైఫ్ సజెషన్. సో నీకు ఆఫర్ వచ్చినప్పుడు ఒక 3-4 days వెళ్ళిరా, అలా ఎవరు ఇవ్వడంలే. నువ్వు షిఫ్ట్గా ఇస్తామని కొంతమంది మాట ఇచ్చారు. వెబ్ సిరీస్ హ్యాపీ. వెబ్ సిరీస్లో ఏమైనా వస్తున్నాయండి ఆఫర్స్? వస్తున్నాయి వెబ్ సిరీస్. మీకున్న బిజీ షెడ్యూల్లో కొన్ని అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయితే వాళ్ళకి రిహార్సల్ వాళ్ళ మూవీ ఆఫీసర్స్కి వెళ్ళి చేసుకోవాలంట. సో నువ్వు అక్కడ నుంచి మేము వీ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ. సో నువ్వు ఇక్కడ ఉంటే మాకు అందుబాటులో ఉంటే ఈజీ అవుద్ది భయ్యా అని చాలా మంది చెప్పారు. ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఒకసారి ప్రేక్షకుల కోసం? ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఆడియో లాంచ్ May 17th లీలా ప్యాలెస్. మే ఎండింగ్ వరకు రిలీజ్ అవుతుంది, డేట్ కన్ఫర్మ్ లేదు. లీలా ప్యాలెస్ అనగానే మళ్ళీ హర్రర్ ఏమన్నా మాకు అయ్యే కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ అనగానే ఫస్ట్ హర్రర్. మూవీ నేమ్ హనీమూన్ విత్ హంతు. హనీమూన్ విత్ హంతు. హంతు మీన్? హంతు అంటే అది ఒక డెవిల్. అదే నేను అందుకని విత్ హంతు అంటే హనీమూన్ విత్ గోస్ట్. పక్కన ఉన్న ఫ్రెండ్సే ఎవ్రీ వన్ అంటే ఏ రూమ్ కి వెళ్తే వాళ్ళు గోస్ట్ గా మారిపోతూ ఉంటారు. సో అట్లా అయ్యా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, పిల్లలు దడుచుకుంటారు. సో రీసెంట్ గా సింగపూర్ లో భూకంపం. అవును, కాస్త సింగపూర్ లో రాలేదండి, అదే బ్యాంకాక్ సింగపూర్ కూడా ఎఫెక్ట్ అయింది. కొద్దిగా లైట్ గా కంపనం జరిగింది కానీ అంతగా ఏం లేదు. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ సింగపూర్ లో? లైఫ్ స్టైల్ 20 years అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి. అవునండి. మన తెలుగు సంఘాలు ఎలా ఉంటాయి, తెలుగు వాళ్ళు ఎలా మీట్ అవుతూ ఉంటారు? ఖచ్చితంగా ఈవెంట్స్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. తెలుగు ఈవెంట్స్, బతుకమ్మ, ఉగాది సంబరాలు, సంక్రాంతి సంబరాలు, ఇలాంటి ఈవెంట్స్ కోసం మేము ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఎప్పుడు వస్తాయి అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ అందరం కలిసి. సో లక్కీగా అక్కడ సింగపూర్ తెలుగు సమాజం, తెలంగాణ కల్చరల్ సొసైటీ, టాస్ అని టుగెదర్ ఆల్ సింగపూర్, ఇంకోటి సిరి సాంస్కృతిక కళాసారథి, ఇట్లా చాలామంది 4 సంస్థలు ఉన్నా కూడా వాళ్ళందరూ వీళ్ళు ఈవెంట్ ఏదైనా చేస్తే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళు అక్కడికి వెళ్తారు. చాలా మంచి కలవడిగా ఉంటారండి, చాలా కలిసిమెలిసి. సో ఏ ఈవెంట్ అయినా మేము ఖచ్చితంగా వెళ్తాం, మాకు చాలా టైం. మన ఏపీలో తెలంగాణ ఉన్నట్టుగా అక్కడ కూడా సేమ్ వీఆర్ నాట్ మిస్సింగ్ ఎనీ తెలుగు ఈవెంట్స్. సో ఫైనల్ గా మీరు చేసిన రీల్స్ లో, నేను రీల్స్ గా వస్తున్నాను, ఓకే, మీకు బాగా నేమ్ తీసుకుని వచ్చిన రీల్, మీకు నచ్చిన రీల్?
అల్లు అర్జున్ గారిది వాయిలిన్ సాంగ్. ఆ సాంగ్ చాలా బాగా నాకు ఎందుకో చూసినప్పుడల్లా బాగా నచ్చుద్ది. మా సిస్టర్, మా కజిన్ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది ఆ సాంగ్లో. అది నాకు చాలా ఇష్టం. సరే, మీరు డైలాగ్ చెప్పడం చాలా కష్టమైంది అన్నారు కదా, నేర్చుకోండి పట్టుబట్టి మీతో డైలాగ్ చెప్పించారు కదా, ఒకసారి ఆ డైలాగ్ మాకు ఇప్పుడు ప్రేక్షకులు చెప్తారా? తమిళ అది రాకనే వాడు వెళ్ళగొట్టాడు. నేను డబ్బింగ్ చేయించుకుంటా అబ్బాయ్యా మీరు వెళ్ళండి సింగపూర్కి అన్నాడు. మీరు చెప్పలేదు? నేను చెప్పలేదు, ఇక మొత్తం సినిమా అంతా వేరే అబ్బాయితో చెప్పించుకున్నారు. సార్, మీకు నచ్చిన మీ దేవుడు చిరంజీవి గారు, తమ్ముడు దైవంతో సమానం, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. చాలా ఎలా అనిపిస్తుంది సార్? పెద్ద హీరో ఆయన, అండ్ మార్కెట్ ఇప్పటికి ఎలా ఉంటుందో తెలుసు కదా, బాక్స్ ఆఫీస్ లో భయంకరంగా. అలాంటి వ్యక్తి సినిమాలకి దూరంగా అనుకుంటా ప్రజల కోసం ఈరోజు ప్రజల మధ్య ఎండల్లో తిరుగుకుంటా ఉన్నారు. ఎలా అనిపించింది సార్? మన ప్రజల కోసమే కష్టపడుతున్నారు కాబట్టి సినిమాలు కూడా ఆయన ఏం పర్మనెంట్ గా వదిలేదు, అప్పుడు అడపదడప చేస్తున్నారు కాబట్టి ప్రజలకి సేవ చేయడం. కొన్ని సందర్భాలు గుర్తు చేస్తారు, ఆయన కూర్చుంటూ ఒక చోట వచ్చి పడతాయి. అవును, అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రజల కోసం ఆ విధంగా తిరగటం చూస్తుంటే. అవును, సింగపూర్ కూడా వచ్చారు. నేను మెసేజ్ పెట్టాను చిరంజీవి గారికి, అన్నయ్య కలుద్దాం అంటే ఫ్యామిలీతో వచ్చాడు సురేఖ గారితో. అయితే మాకు దగ్గర అనమాట, మేము ఉండే ఏరియాకి వాళ్ళు పవన్ కళ్యాణ్ వైఫ్ ఉండే ఏరియా చాలా దగ్గర. వాళ్ళ ఏరియా హౌస్ నాకు తెలుసు, బట్ మనం డైరెక్ట్ వెళ్తే బాగుండదు కదా వితౌట్ అపాయింట్మెంట్. సో నేను మెసేజ్ ద్వారా వెయిట్ చేస్తున్నాను, అన్నయ్య రిప్లై కూడా ఇవ్వలేదు. బట్ ఆ సిచ్యువేషన్ అలాంటిది, ఫైర్ యాక్సిడెంట్. ఒకసారి నేను మర్చిపోయాను, ఫస్ట్ నుంచి అదే అడుగుదాం అనుకున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఏంటి సింగపూర్ లో అక్కడ స్కూల్లో ఏం జరిగింది? సో అక్కడే ఉంటున్నారా? లేదు లేదు, ఆవిడ అక్కడే చదువుతున్నారు అన్నారులేదు సార్. షీ స్టడింగ్ ఇన్ ఎన్యూఎస్. చదువుతున్నారు అక్కడ? అక్కడ సింగపూర్ డాక్టరేట్ చేస్తున్నారు. ఓకే. సో ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఒక ఈవెంట్ కి, కాలేజ్ ఏదో దాన్ని ఏమంటారు కాన్వకేషన్ అనుకుంటాను, దానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సో అప్పుడు నేను అంటే వాళ్ళు వెళ్ళిపోయాక తెలిసింది, ఆయన వితౌట్ నోటీస్ హీ కేమ్ త్రూ ఇండియన్ హై కమిషన్. అంటే మనం ఎవరు కూడా బయట వాళ్ళు కలవడానికి ఉండదు అనమాట. ఇండియన్ హై కమిషన్ కనుక వాళ్ళని సరౌండ్ చేస్తే మనం ముట్టుకోలే, కనీసం కలవలేము. సో నాకు ఉన్న నెంబర్ ఓన్లీ చిరంజీవి గారు, అన్నయ్య ఒకసారి కల్పించండి అని అంటే అప్పుడు వచ్చింది. ఫైర్ యాక్సిడెంట్ అయిన సందర్భం, ఆ సిచ్యువేషన్ బాగాలేదు. ఏం జరిగింది సార్ అదే రోజు? యాక్చువల్లీ వాళ్ళు సమ్మర్ క్యాంప్ లాగా పెట్టుకున్నారు, మా ఇంటికి చాలా దగ్గర సార్ అది, రివర్ వ్యాలీ. వీఆర్ స్టేయింగ్ ఇన్ ఆర్చర్డ్, వాకేబుల్ అనమాట. సో వాళ్ళు సమ్మర్ క్యాంప్ లాగా ఏదో కుకింగ్ నేర్పిస్తున్నారు. అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే ఒక ఎలా ఉంటుంది అంటే సమ్మర్ క్యాంప్ అంటే వాళ్ళకి చాలా ఎడ్యుకేట్ అవుతారు, చాలా యాక్టివ్ అవుతారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్. సో ఈ సమ్మర్ క్యాంప్లో ఆ అబ్బాయి ఏదో సంథింగ్ చేస్తున్నాడు, బట్ అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ కిచెన్లో. సో అదంతా కూడా వుడెన్ కాబట్టి తొందరగా ఒక్క అమ్మాయి చనిపోయింది స్మోక్ తట్టుకోలేక. బట్ ఈ అబ్బాయి కూడా ఆల్మోస్ట్ స్మోక్ లోనే ఉన్నాడు, అసలు బతుకుతాడా లేదా అనంత భయం వేసింది. బట్ లక్కీగా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. సో ఆ టెన్షన్ లో మనం మెసేజ్ చేసిన ఆయన. ఎంతమంది ఉన్నారు లోపల పిల్లలు? ఉంటారు ఒక 50 మంది. మీరు వెళ్ళారు అక్కడికి? లేదు, కుదరలేదు, నేను వెళ్ళలేకపోయాను. అప్పటికే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు కేకేహెచ్కి. సో చాలా తక్కువ ప్రమాదాలు జరుగుతాయి అక్కడ బేసిక్ గా. అవును, చాలా స్ట్రిక్ట్ గా స్ట్రిక్ట్. అసలు ఎలా జరిగిందో అసలు ప్రమాదం అనేది జీరో క్రైమ్, ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఎక్కడో అక్కడ చూస్తాం కానీ అసలు ఉండదు. బట్ ఇంత జాగ్రత్త పడ్డ కంట్రీలో అలా ఎలా జరిగింది అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదో పర్యటనలో ఉన్నారు. అవునండి, అవన్నీ ఫినిష్ చేసుకుని ఆయన మళ్ళీ హైదరాబాద్ చూడండి, ఒక ఈవెంట్ ని మిస్ చేయకూడదు అని చెప్పేసి ప్రజల కోసం ఆయన ఇష్టమయ్యాడు ఆ రోజు నుంచి. ఇంకా ఇప్పుడు కలిసారు మీరు పవన్ కళ్యాణ్ గారిని? కలవాలని ఆశ, కోరిక. ఆయన రీల్స్ ఎన్నో చేశాను ఇష్టంతో. ఎవ్రీ బర్త్డేకి ఒక రీల్ చేస్తా ఉంటాను. నాగబాబు గారిని కలిసారా? నాగబాబుని కూడా మేనేజర్కి మెసేజ్ పెడతా ఉంటాను కానీ నాగబాబుని కలవలేదండి, ఎవరిని కలవలేదు, ఓన్లీ చిరంజీవి గారిని. సో త్వరగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ. సో మంచి సినిమాతోటి మీరు అన్నారు కదా, సిగ్గు వీడియో మొత్తం వదిలేసి నందూరు రాపోలని పేరు అనేది మారు మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మీ సినిమా గురించి ఒకసారి
ప్రేక్షకుల కోసం చెప్పారు. హాయ్ అండి, నా పేరు నందు రాపోలు. నేను సింగపూర్లో ఉంటాను. నా మొదటి ప్రయత్నం తమిళ్ మూవీలో హీరోగా చేశాను. మే 17th లీలా ప్యాలెస్ చెన్నైలో ఆడియో లాంచ్ ఉంది. తర్వాత మే ఎండింగ్లో వన్స్ కన్ఫర్మ్డ్ డేట్ ఐ విల్ అప్డేట్ రిలీజ్ డేట్ ఆల్సో. నాది ఇన్స్టాగ్రామ్ నందు రాపోలు, ఫాలో చేయండి. యూ కెన్ సీ మోర్ అప్డేట్స్ దేర్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.